అద్ది మిథునకి ఇలా చెప్తేనే తప్ప ఆమెకు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకోవు. ఆ రౌడీ వెధవతో వద్దమ్మా అంటూ అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి కాళ్లా వేళ్లా పడ్డాడు. కూతురు కోసం తప్పించిపోయాడు. అయితే మిథున మాత్రం నాదేవా నాదేవా అని మైకంలోనే ఉండిపోయింది. అయితే నేటి ఎపిసోడ్లో మిథునకు బాగా బుద్ధొచ్చేట్టే చేశాడు దేవా. మచా కాని మచా, మచా పెట్టు మచా, బావా పెట్టు బావా. ఇదంతా ఏంటనుకుంటున్నారు? మిథున మెట్టెలకొచ్చిన తిప్పలు. ఆమెమో మెట్టెలు పెట్టు పెట్టు అని కలవరిస్తూ ఉంటుంది. దేవా ఏమో పెట్టలేడు. నా కూతురికి మెట్టెలు పెట్టావో నా శవాన్ని చూస్తావు, గుడిలో ఉన్న కోనేరులో దూకి చేస్తా అని బెదిరిస్తాడు హరివర్ధన్. దాంతో దేవా మిథునకు మెట్టెలు పెట్టకుండా మెట్టెని కింద పడేసి పీటలపై నుంచి లేచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఒక్కరడిగితే విషయం చెప్పడని ఫ్రేమ్లో కనిపించిన వాళ్ళంతా ఒకరు తర్వాత ఒకరు ఏమైంది ఏమైంది అని అడుగుతారు. చెప్పుదేవా చెప్పుదేవా అని దేవాని పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది మిథున. ఎల్లహే వెధవ సోది అన్నట్టుగా చెయ్యి వదిలించుకుని వెళ్లిపోతాడు దేవా. ఆ వెనకే నా దేవా నా దేవా అంటూ పరుగు తీస్తుంది మిథున. చెప్పుదేవా ఏమైంది, ఎందుకలా వచ్చేశావు, వెళదాం పద అని దేవా చేయి పట్టుకుంటుంది. చెయ్యి వదులు అనంటాడు. అది విన్న మిథున ఏమన్నావు అనంటుంది. చెయ్యి వదలహే అనంటాడు. అలా చెప్తే కాని వినదుగా. దెబ్బకి చెయ్యి వదిలేస్తుంది మిథున. ఆ తర్వాత మ్యూజిక్ స్టార్ట్. ఇదే కరెక్ట్ టైం, విధ్వంసం మొదలుపెట్టేయక్క అని త్రిపురతో అంటాడు ఆదిత్య. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న త్రిపుర చెలరేగిపోతుంది. ఎప్పటికైనా అర్థమైందా దేవా అసలు రంగు? మిథునపై ప్రేమ ఉందనేది మీ భ్రమ. భార్యగా అంగీకరిస్తున్నట్టుగా నటించాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని అంటుంది త్రిపుర. నో మై సన్, వాడలాంటివాడు కాదు. దేవా మారిపోయాడు. మిథునను భార్యగా అంగీకరించాడు అని అంటుంది శారద. అవునా, మిథునను భార్యగా అంగీకరిస్తున్నా అని మీతో చెప్పాడా అని సూటిగా అడుగుతుంది త్రిపుర. దెబ్బకి తెల్లమొహం వేస్తుంది శారద. ఇన్నాళ్లు డ్రామాలాడాడు. అలా చేసి అందర్నీ నమ్మించి మామయ్య గారి దగ్గరున్న కోట్లు దొబ్బేద్దామని నాటకాలాడాడు అని త్రిపుర అంటుంది. డబ్బు కోసం దిగజారిపోయే పనులు చేయడు నా కొడుకు. మిథున కోసం వాడెంత కుమిలిపోతున్నాడో నేను కళ్లారా చూశాను అనంటాడు సత్యమూర్తి. అదే నిజమైతే మరిప్పుడు ఇలా ఎందుకు వెళ్లిపోయినట్టు చెప్పండి, చెప్పండి. భార్యపై అంత ప్రేమ ఉంటే ఎందుకు వెళ్లిపోయాడు అని నిలదీస్తుంది త్రిపుర. ఇక్కడ త్రిపుర నిలదీస్తే అక్కడ దేవాని మిథున నిలదీస్తుంది. అయితే ఎంత నిలదీసినా నో ఉపయోగం. మౌనంగానే ఉండిపోతాడు దేవా. చెప్పు దేవా చెప్పు, నాకు మెట్టెలు ఎందుకు తొడగలేదు అనంటుంది మిథున. ఎహె, మెట్టెలు 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 చంపుకు దొబ్బుతున్నావు. నీ కాళ్లకు నేను మెట్టెలు తొడగడానికి నువ్వేమన్నా నా భార్యవా అనంటాడు దేవా. దెబ్బకే షాక్ అయి షేక్ అయిపోతుంది మిథున. ఏమన్నావు మళ్ళీ అను అనంటుంది మిథున ఏడుస్తూ. అవును, నువ్వేమైనా నా భార్యవా? నీ కాలికి నేను మెట్టెలు తొడగడానికి అనంటాడు దేవా. ఏమైంది దేవా, ఎందుకిలా మాట్లాడుతున్నావు అని మిథున అంటే, నేను కరెక్ట్ గానే ఉన్నా, కరెక్ట్ గానే మాట్లాడుతున్నా, నీకే అర్థం కావడం లేదు అనంటాడు. నేను నీ మెడలో ఇష్టపడి తాళి కట్టానా, లేదంటే నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పానా? మరి మెట్టెలు పెట్టమని అడిగే హక్కు నీకెక్కడిది అనంటాడు దేవా. నువ్వు నన్ను భారీగా చూడలేదా? నీ మనసులో నాకు భార్య స్థానం ఇవ్వలేదా? అదే నిజమైతే నువ్వు నా భర్త స్థానంలో మా ఇంటికి ఎందుకొచ్చావు? అల్లుడిగా అంగీకరిస్తానంటే ఎందుకు ఒప్పుకున్నావు? నన్ను భారీగా అంగీకరించకపోతే ఇవన్నీ ఎందుకు చేశావు అని అడుగుతుంది మిథున. దాంతో దేవా, నిన్ను వదిలించుకోవడం కోసమే ఇవన్నీ చేశా, అందుకే మీ ఇంటికొచ్చా. నువ్వు ఎంత ప్రయత్నించినా, నా ప్రాణం పోయినా నేను నిన్ను భార్యగా అంగీకరించను. నా నుంచి వెళ్లిపోమని 1,00,000 సార్లు చెప్పాను, కాని నువ్వు జలగలా వదిలిపెట్టడం లేదు. అందుకే మీ నాన్న కండిషన్ పెట్టడాన్ని అవకాశంగా తీసుకున్నాను. మీ నాన్నకి ఖచ్చితంగా నచ్చనని అనుకున్నాను. అల్లుడిగా అంగీకరించడని అనుకున్నాను. నీ దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాను. కాని నా దరిద్రానికి నా వెధవ క్యారెక్టర్ మీ నాన్నకు నచ్చింది. అంతా నా కర్మ అనంటాడు దేవా. దాంతో మిథున, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనంటుంది. లేదు, నేను మాట్లాడిన ప్రతి మాట నిజం. నేను నిన్ను భార్యగా అంగీకరించడమేంటి? అది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. ఇప్పటికైనా భ్రమలో నుంచి బయటికి రా. నిన్ను చూస్తుంటే నవ్వ ఆగడం లేదు అనంటాడు దేవా. ఆ మాటతో మిథున మనస్సు ముక్కలైపోతుంది. ఇప్పుడు నువ్వన్న మాట కూడా నీ మనసులో నుంచి వచ్చింది కాదు. నీ మనసుకి ముసుగు వేసుకుని మాట్లాడుకు దేవా అనంటుంది మిథున. ఏయ్, చెప్తే అర్థం కాదా? ఒక మగాడు ఇంత అసహ్యించుకుంటున్నా కూడా వాడి వెంట పడితే నీ క్యారెక్టర్ని ఏమంటారో ఆలోచించుకో అనంటాడు దేవా. ఆ మాట అన్న తర్వాత కూడా మిథున నా దేవా నా దేవా అని అన్నదంటే అసలు ఆమె మనిషే కాదు, దానికి క్యారెక్టరే లేదు అనేది ఫిక్స్. కాబట్టి ప్రాణం కన్నా ప్రేమిస్తున్నా. ఆ ప్రేమనే తెంచావుగా. మేఘాలు దాటినాక, దూరాలు సాగినాక ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా అంటూ సాంగ్ వేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది మిథున. మొత్తానికి ఇలా చెప్తే కాని దేవాని వదిలిపెట్టలేదు జీడిపాకం మిథున.